ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట. మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ అలాగే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏపీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ డేటా కూడా మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. దేశంలో ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి 2025, 2026 ఈ విద్యా సంవత్సరానికి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాసులు మనకి ఆగస్టు 14వ తేదీలోపే స్టార్ట్ చేయాలని ఏఐసిటి తాజాగా అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలలు స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 14th లోపే, అంటే మనకి జూలై లేదంటే జూన్ ఎండింగ్ లోపే మనకి బీటెక్ కౌన్సిలింగ్ అయితే, అదే ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలన్నమాట. అండ్ అలాగే ప్రతి సంవత్సరం తరహాలో కళాశాలకు తమ పర్మిషన్ల కోసం ఏఐసిటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటాయి. ఈ దరఖాస్తులు మనకి జూన్ 30 లోపే అనుమతులు ఇవ్వనట్లు మనకి ఏఐసిటి ప్రకటించింది. అంటే మనకి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూస్తుంది, జూన్ 30 లోపు టోటల్ అన్ని పర్మిషన్లు అయితే ఇచ్చేస్తుందన్నమాట ఏఐసిటి. దీని తర్వాత అంటే మనకి జూలై 1st వీక్ ఇలా స్టార్ట్ అయితే పక్కగా అవుతుంది మనకి కౌన్సిలింగ్. అలాగే ఆయా యూనివర్సిటీలకు సంబంధించి జూలై 31st లోపు కళాశాలకు అనుబంధ గుర్తింపు అయితే ఇవ్వాలని చెప్పిందన్నమాట. అండ్ అలాగే బీటెక్లో చేరిన విద్యార్థులు సీట్ల రద్దు చేసుకోవడానికి ఆగస్టు 11 ఫైనల్ డేట్గా మనకి ప్రకటించింది. ఈ డేట్లో మనకి విద్యార్థులు రద్దు చేసుకుంటే పూర్తి ఫీ తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక పాలిటెక్నిక్ విద్యార్థులు సైతం ఈ సెట్ ద్వారా ఎవరైతే లాటరల్ ఎంట్రీలో జాయిన్ అవుతారో సేమ్ వాళ్ళకు కూడా ఇదే అన్నమాట. అండ్ అలాగే ఒకసారి సీట్ల డేటా చెప్తాను. మనకి ఏపీ సంబంధించి ఏఐసిటి ఆమోదించిన సీట్లు 1,81,000. అండ్ అలాగే కొన్ని సీట్లకి అయితే ఇంకా సిద్ధమైతే అవుతున్నాయి అప్రూవల్ కోసం. మనకి యూనివర్సిటీ క్యాంపస్లో 245 సీట్లు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కాలేజీకి సంబంధించి సీట్ల డేటా విషయానికి వస్తే 1,71,079 సీట్లు అన్నమాట. కన్వీనర్ కోటా ద్వారా అందుబాటులో ఉన్న సీట్లు 1,36,000. ఆర్జీకేటీ డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ కింద 10,653 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే 2024-25 ఈ సంవత్సరానికి సంబంధించి సిఎస్సి కోర్సులకి 99,494 సీట్లు ఉండడం ఒక విషయం అయితే చెప్పుకోవాలన్నమాట. అండ్ అలాగే తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు అయితే ఉన్నాయి. మనకి ఏఐసిటి ఎప్పటివరకు ఏంటంటే 2024-25 ఈ విద్యా సంవత్సరం ప్రకారం 1,29,367 ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సీట్లకి అయితే అనుమతించింది. అండ్ అలాగే మనకి అయితే జేఎన్టీయు మరియు ఇతర విద్యాశాఖల ప్రకారం ఏంటంటే 1,18,778 సీట్లకు మాత్రమే అనుమతులు అయితే వచ్చాయన్నమాట. మిగతాయి అనుమతులు వాటిలో 10,589 సీట్లు సైతం కోత పెట్టింది. మరో 14 కాలేజీలో కోర్సులకు కన్వీనర్ అనుమతులు అయితే ఇవ్వకపోవడం, అండ్ అలాగే మరో 7,000 సీట్లు మనకి కోత అయితే పడిందన్నమాట. ఈ సంవత్సరం మొత్తం ఎన్ని సీట్లు రానుందో అండ్ అలాగే ఎన్ని సీట్లు మనకి ఎంత కోత పడిందో, అంటే పర్మిషన్లు చెక్ చేస్తున్నాయో ఇవన్నీ మనకి ఫైనల్ అయితే కౌంట్ అయితే త్వరలో మనకి రావడం జరుగుతుంది. ఏపీలో సర్టెన్ కౌంట్ అయితే వచ్చింది, ఇంకా ఏపీలో ఇంక్రీజ్ అయితే అవుతాయి. తెలంగాణలో ఒకసారి అన్ని వెరిఫై చేసుకొని మనకి సర్టెన్ డేట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇదైతే చూస్తున్నారు కదా, మనకి ఆగస్టు 14వ తారీఖున మనకి ఏంటంటే 14వ తారీఖు లోపే మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది, బోత్ తెలంగాణ మరియు ఏపీలో కూడా.